Next one, general purpose registers. General purpose registers can be used by the CPU to store data, addresses and intermediate result during program execution. So ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ని మనం CPU ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో, ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుందో ఆ టైంలో దాని అవసరాన్ని బట్టి డేటా అనేది అడ్రస్ కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. బేసికల్గా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే R0, R1, R2, R3 అని చెప్పేసి ఈ రిజిస్టర్స్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఆర్ తోటి మనం ఎందుకు డిఫైన్ చేస్తున్నామంటే రిజిస్టర్ని ఆర్ తోటి డిఫైన్ చేస్తున్నాం కాబట్టి, డినోట్ చేస్తున్నాం కాబట్టి ఆర్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా మనం వేరే నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని మనకు కావాలంటే మన పేర్లతో కూడా దాన్ని స్టోర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో మెయిన్గా ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటంటే టెంపరరీగా డేటా ఆర్ ఇంటర్మీడియట్ రిజల్ట్ని స్టోర్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.